అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శుక్రవారం స్థానిక PRO గెస్ట్ హౌస్ నందు రెవెన్యూ, విద్యుత్, పురపాలక, విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా PRO గెస్ట్ హౌస్కు నమస్కారం చేసి అనంతరం లోనికి ప్రవేశించారు. పురపాలక సంఘానికి వచ్చిన నిధులను పట్టణ అభివృద్ధికి ఎక్కడెక్కడ వినియోగించారు అధికారులను అడిగి తెలుసుకున్నారు. 4 మాడా వీధులలో పట్టణంలోకి వచ్చే ఆర్చీల వద్ద ఏ పార్టీకి సంబంధించిన బ్యానర్లను ఉంచకూడదని అధికారులకు తెలిపారు. పురపాలక సంఘానికి రావాల్సిన బకాయిలను రాబడతామని, మున్సిపల్ కాంప్లెక్స్కు సంబంధించిన గదులను రీటెండర్ పిలుస్తామని ఆయన తెలిపారు. అదేవిధంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బొజ్జల సుధీర్ రెడ్డి పిలుపు మేరకు అధికారులు పూల బొకేలను, శాలువాలను కాకుండా పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు అందజేయడంతో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేస్తూ పేద విద్యార్థులకు ఈ పుస్తకాలు పంపిణీ చేయాలని ఆయన కోరారు. క్షమించాలి. అండ్ ఈరోజు అందరూ కూడా పూలు, దండలు, షాలు లేకుండా నాకు ఇష్టమైన బుక్స్, పెన్స్ తెచ్చారు. థ్యాంక్ యూ. అండ్ ఈరోజు నుంచి మీ ప్రెస్ మీట్లో తరపున నేను కోరుకుంటున్నా, దయచేసి నా దగ్గరికి ఎవరు వస్తే షాళ్ళు, దండలు తేవద్దండి, పుస్తకాలు, పెన్స్ తెస్తే నాకు కూడా హ్యాపీ. 10 మంది చదువుకుంటారు, వాళ్ళకి ఇద్దాం. థ్యాంక్ యూ. CC రోడ్స్, డ్రైనేజ్ సిస్టమ్స్, లైట్స్, మహిళా గ్రూప్స్, టౌన్ ప్లానింగ్, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. డీటెయిల్ డిస్కస్ చేయడం జరిగింది. దీంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. పోయిన గవర్నమెంటు మరి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మసూద్ రెడ్డి ఉన్నాడో ఏమి పనులు చేసిన పాపాను పోలే. దాని తర్వాత కూడా మరి మసూద్ రెడ్డి గారు పలుమార్లు 10 కోట్లు పెట్టి చేసిన, 20 కోట్లు పెట్టి చేసిన అని చెప్పి ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. సో అవన్నీ కూడా ఎంక్వైరీ చేశాం. డే 1 ఆయన వచ్చినప్పుడు దీనికి ఎంతమ్మా 3,19,00,000 ఇది జనరల్ ఫండ్స్ నుంచి వచ్చింది. దాంట్లో 10,000 రూపాయలు ఒక దాత ఇచ్చారు, ఇంకో దాత 50,000 రూపాయలు ఇచ్చారు. ఈయనేమంటాడు 5 సంవత్సరాలు అదే బరేల్ గ్రౌండ్స్ గురించే, దాని గురించి నేను 10 కోట్లు పెట్టి 20 కోట్లు పెట్టినా పెట్టిందే 3,14,00,000. ఇవన్నీ తప్పుడు వ్యవహారాలు చేసినాడు మసూద్ రెడ్డి. దాని తర్వాత కనీసం కొత్త మెషినరీ కొన్న పాపాను పోలే, క్లీనింగ్ చేసిన పాపాను పోలే, లైట్లు వేసిన పాపాను పోలే. ఇవన్నీ కూడా ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టినాం. ఇవన్నీ కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం. ఇవన్నీ కూడా ఎట్లా చేయాలనేది ఒక డీటెయిల్డ్గా మాట్లాడాం. దాని తర్వాత ఎన్నో మున్సిపల్ ల్యాండ్స్ కూడా ఆక్యుపై చేయడం జరిగింది, షాపులు ఆక్యుపై జరిగింది.
ఇవన్నీ కూడా దీని గురించి మాట్లాడాం. ఎక్కడైతే పర్మిషన్ లేని ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కొట్టడం స్టార్ట్ చేస్తారు. నెంబర్ 1, ఎందుకంటే వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇబ్బందులు ఉన్నాయి, ఎంక్రోచ్మెంట్స్ కొడతారు. ఎక్కడైతే పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కట్టారో అవి కూడా నోటీస్ ఇమ్మని చెప్పాం. దాని మీద కూడా స్ట్రిక్ట్ యాక్షన్స్ ఉంటాయి. నెంబర్ 3, ఎవరైతే డ్రింకింగ్ వాటర్ సప్లైకి డబ్బులు కట్టలేదు, తర్వాత ఓపెన్ ల్యాండ్ ట్యాక్స్ కట్టలేదు, లేకపోతే ఇంకో వేరే ట్యాక్సేషన్స్ ఏం కట్టలేదు, వాళ్ళతో కూడా కూర్చొని ఒక నిర్మానుష్యంగా వాళ్ళ మీద అటెన్షన్ తీసుకోకుండా వాళ్ళతో కూర్చొని మాట్లాడుకొని ఎట్లా చేయాలనేది ఒక సిస్టమ్ స్టాప్ క్రియేట్ చేసుకొని పేదవాళ్ళు ఉంటే ఎగ్జంప్షన్ చేసి ఎట్లా ఒకవేళ ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ ఏమైనా చేయొచ్చు పేదవాళ్ళకి అవి కూడా డిస్కషన్ చేశాం. ఇవన్నీ కూడా వచ్చే కాలంలో డెఫినెట్గా ఒక మంచి పాలన చూస్తారు. దాని తర్వాత ఈరోజు తీసుకున్న దీంట్లో డిసిషన్స్లో 4 మాడా వీధుల్లో ఎక్కడ కూడా ఏ బ్యానర్స్ కట్టకూడదు. ఇది ఒక డిసిషన్ తీసుకున్న ఈరోజు. లెట్ ఇట్ బి మా పార్టీ కావచ్చు, ఏ పార్టీ కావచ్చు, బ్యానర్స్ అనేది నెక్స్ట్ మంత్ అంటే నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు కాకుండా పై మంత్ నుంచి బ్యానర్స్ అనేది బ్యాన్ చేస్తున్నాం. మా తర్వాత ఆర్చ్ ఎంట్రన్స్లో ఆర్చ్ ఏదైతే శివుడిది విగ్రహం ఉందో ఆ పక్కన కూడా ఇప్పుడు నావి కూడా 2 బ్యానర్స్ ఉన్నాయి, అవి కూడా తీసి పడేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చాం. అక్కడ అది కూడా ఎంట్రన్స్లో బ్యానర్స్ ఇమీడియట్ ఎఫెక్ట్తోని ఎంట్రన్స్ బ్యానర్స్ కూడా తీసేస్తున్నాం. దాని తర్వాత నెక్స్ట్ కమింగ్ టు ద బోర్డ్స్, ఈ సైన్ బోర్డ్స్తో కూడా చాలా పెండింగ్ బిల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇమీడియట్ 31st మార్చ్ కదండి, ఇమీడియట్ కదా మార్చ్ 31st మార్చ్ వరకు వాళ్ళకి మరి పర్మిషన్స్ ఉన్నాయి. కానీ వాళ్ళు డబ్బులు కట్టిన పాపన వాళ్ళ వరకు అవన్నీ కూడా పెండింగ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా పెండింగ్ బిల్స్ కట్టించుకొని వీఆర్ గోయింగ్ ఫర్ రీటెండర్ ఆన్ ఆల్ ద సైన్ బోర్డ్స్ అండ్ ఎవ్రీథింగ్. అట్లానే ఒక మంచి ప్రక్షాళన, దాని తర్వాత వాటర్ ప్రాబ్లమ్స్ కూడా నేను తిరిగినప్పుడు కూడా చెప్పడం జరిగింది. మనం అనుకున్నాను 3 ఫేస్ ఎక్కడ మాది ఏరియా లో బావిలో కూడా మేము వెళ్ళి కడిగినప్పుడు పైన జనాలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు, కింద మోటార్ ఉంది. ఆ 3 ఫేస్ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఆర్ఎన్బి అండ్ అన్ని డిపార్ట్మెంట్స్, రెవెన్యూ అందరితో కూడా కూర్చొని ఒక మాట్లాడడం జరిగింది. నాకు కూడా ఇది కూడా లర్నింగ్ స్టేజ్ కాబట్టి ఎక్కడన్నా నేను కూడా అప్పుడప్పుడు తెలియకు, ఎందుకంటే ఆ లర్నింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు తప్పులు చేస్తాం. సో నాకు కూడా వీళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉన్నారు, నన్ను కూడా గైడ్ చేయమని చెప్పాను. తప్పకుండా ఒక మంచి పాలన రేపొద్దున నుంచి, అంటే రేపు పొద్దున నుంచే చూడబోతున్నాను. ఎందుకంటే రేపొద్దు నుంచి క్లీనింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. ఎక్కడెక్కడ లైట్స్ లేవో రేపొద్దు నుంచి లైట్స్ చేయబోతున్నారు. విదిన్ టైం బాండ్ పెట్టాం, ప్రతి ఒక్క టైం బాండ్లో చేస్తాం. విదిన్ 20 days ఒక పెను మార్పు కాళహస్తి టౌన్లో పెద్ద మార్పు చూడబోతున్నారు. అట్లనే ఎంట్రన్స్ కాళహస్తి ఎంట్రన్స్ రోడ్లు కూడా అవన్నీ కూడా మరి రెడీ చేయబోతున్నాం. ఇరువైపులా ఫుట్పాత్ చేయబోతున్నాం. ఫుట్పాత్ చేసి మొత్తం గ్రీనరీ డెవలప్ చేయబోతున్నాం. ఇవన్నీ కూడా అండ్ ఆల్సో ఎంట్రన్స్ మరి ఆర్చ్ దగ్గర నుంచి ఎత్తుకుంటే 4 మాడా వీధుల వరకు స్పీకర్స్ పెట్టబోతున్నాం. ఒక శివనామ స్వరంతో ఒక స్పీకర్స్ పెట్టి ఏ రకంగా తిరుమలలో పోయినప్పుడు రకంగా ఉంటుందో అవన్నీ కూడా ఆ రకంగా చేయబోతున్నాం. అట్లనే టెంపుల్, మున్సిపాలిటీ, పోలీసు గార్డు ఇవన్నీ కూడా నెక్స్ట్ స్టేజ్ 2లో మరి మీటింగ్స్ పెట్టకపోతున్నాం. ఈ పార్కింగ్ ఇష్యూ కూడా సాల్వ్ చేయబోతున్నాం. అలానే ఏమైతే ఈ 4 మాడా వీధుల్లో మరి అదొక పెద్ద స్కామ్, అది ముందే చెప్పిన. ఒకసారి తవ్వినారు, డబ్బులు తిన్నారు, మళ్ళా పోల్ వేసినారు, మళ్ళీ డబ్బులు తిన్నారు. కనీసం అక్కడ వాళ్ళకి ఎంత 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 తెలియని ఎదవాలంటే కనీసం సీసీటీవీ ఫుటేజ్కి ఎవరైనా కూడా పెట్టలే. బ్రహ్మాండం ఏది పెట్టుండొచ్చు, అది కూడా పెట్టలే. ఇప్పుడు మళ్ళీ అదొక పని. సో అవి ఫీజు నిన్న డిఎస్పీ గారు కూడా మాట్లాడడం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ పెడతాం. ఈ కంట్రోల్డ్ కమాండ్ సిస్టమ్ అనేది వీఆర్ గోయింగ్ టు లింక్ అప్ విత్ ఒక మున్సిపాలిటీ పోలీస్ అండ్ టెంపుల్ 2 కలుపుకొని చేద్దామని చెప్పి ఒక మంచి ఆలోచన వచ్చింది. తప్పకుండా వచ్చే రోజుల్లో ఒక మంచి పాలన చూడబోతున్నారు. ఆ పాలనకి శ్రీకారం రేపటి నుంచే చుట్టబోతున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ, అలానే టెంపుల్లో కూడా మొన్న కూర్చోవడం జరిగింది, ప్రక్షాళన చేయడం జరిగింది. అవన్నీ కూడా ఒక సిస్టమేటిక్ వేరే చేస్తున్నాం. తర్వాత ఎవరైతే ఈ షాప్స్ తీసుకున్నారో మున్సిపాలిటీ షాప్స్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఆర్డర్ వీఆర్ క్యాన్సిలింగ్ ఆల్ ద షాప్స్ అండ్ వీఆర్ కాలింగ్ ఫర్ రీటెండర్ అండ్ వాళ్ళకి ఇస్తాం, చేసేది చేయమని చెప్పి వాళ్ళకి ఇచ్చాం. అట్లనే ఎక్కడెక్కడ మున్సిపాలిటీ ల్యాండ్స్ ఉన్నాయో ప్రతి మున్సిపాలిటీ ల్యాండ్లో మున్సిపల్ బోర్డ్స్ పెట్టమని చెప్పి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు మున్సిపాలిటీ అని చెప్పి మొత్తం క్లీన్ చేసి బోర్డు పెట్టి ఫోటో తీసి
దాన్ని మరి ఫైల్లో పెట్టమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చినాం. మాకు సర్వేర్ గారు మరి ఇంకొక 10 days టైం కావాలి, 1 week టైం కావాలన్నారు. ఆ 1 weekలో మొత్తం కూడా రెడీ చేస్తాం. అండ్ ఎక్కడెక్కడైతే ఆక్యుపై చేస్తున్నారో అవన్నీ కూడా మరి వేరే మున్సిపాలిటీ ల్యాండ్స్ కావచ్చు, బయట కావచ్చు, ఎక్స్ట్రా ఫ్లోర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దాని మీద కూడా ఒక రివ్యూ మీటింగ్ పెట్టాము. ఇప్పుడు దాని మీద కూడా యాక్షన్స్ తీసుకోమని చెప్పి ఆన్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఫ్రమ్ టుమారో ఎక్కడైతే ఉన్నాయో డెమాలిషన్ స్టార్ట్ అవుతాయి రేపు పొద్దున్న నుంచి అని చెప్పి చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ.